హలో ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ పాపడాలు తయారు చేయడం ఏ విధంగా తయారు చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు బియ్యం పోసుకొని 2 టైమ్స్ బాగా కడగాలి. కడిగిన తర్వాత దీన్ని ఓవర్ నైట్ నానబెట్టాలి. ఓవర్ నైట్ నానబెడితే మనకు ఇవి గులాబీ పువ్వులన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మరునాడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది మసిలించుకోవాలి. దీనిలోని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం చిటికెడు సోడా వేసుకోవాలి. తర్వాత మనం మూత తీసేస్తే బియ్యం అనేది బాగా నానిపోతే ఒకసారి బాగా కలుపుకొని కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటూ సన్నగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు అనేది వాటర్ అంటే మసలాక మనం మిక్సీ పట్టుకున్న పిండిని పోసి కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. దీనిలోకి ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలి. ఒకసారి మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి మనం సప్పగుండా వేసుకోవాలి. ఎందుకంటే పాపడాలు ఎండితే మనకి ఇష్టం అవుతాయి కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. ఇక దగ్గరకు వచ్చే వరకు ఒక 15 మినిట్స్ బాగా కలుపుతుండాలి. తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని చల్లార్చుకున్నాక మనం కొంచెం చేతిలోకి తీసుకుంటూ వీడియోలో చెప్పిన విధంగా పాపడాలు అన్నది పెట్టుకోవాలి. ఈ విధంగా పాపడాలన్నీ పెట్టుకొని కొంచెం ఆరాక ఎండలోకి పెట్టుకుంటే మనకు ఈ విధంగా పాపడాలు అనేది రెడీగా అయిపోతాయి. ఈ విధంగా రెడీ అయిపోతాయి పాపడాలు. ఈ విధంగా రెడీ అయిన పాపడాలను మనం ఆయిల్లోని గోలిస్తే మనకు ఎంతో టేస్టీ గల సమ్మర్ స్పెషల్ పాపడాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇట్లా మంచిగా పొంగుతాయి, మంచిగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా గోలిన పాపడాలను ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి తీసుకోవాలి. ఒకసారి వీటిని మనము సుంచి చూస్తే పరం వస్తే మనకు పాపడాలు అంటే పర్ఫెక్ట్గా ఎండినట్టు కరెక్ట్గా వచ్చినట్టు. ఒకసారి చేతిలోకి తీసుకొని ఇట్లా చేస్తే మనకు కరెక్ట్గా పాపడాలని పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే పాపడాలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.